మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద గురువారం స్థానిక సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు డిఎల్పిఓ మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రణాళిక గురించి గ్రామ ప్రజలు అధికారులతో చర్చించారు. ఆయా శాఖల సమన్వయంతో సాధించిన పురోగతిని సభకు వివరించారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో చర్చించడం జరిగిందని, వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీలకు నూతనంగా నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులతో చర్చించి ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంటి నుండి సేకరించిన చెత్తతో ఎరువులను తయారు చేసి ప్రణాళిక చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్య వచ్చినా సర్పంచ్ కి, పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించాలన్నారు. సమస్య విన్న వెంటనే సంబంధిత అధికారులు ఆ ఇంటిని విజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా గ్రామంలో కావలసిన మౌలిక వసతులకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందులో ఎలాంటి సమస్యలు ఉన్నా కాగితంపై రాసి వేస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు, మురికి కాలువల శుభ్రత, నీటి ఎద్దడి లేకుండా నూతనంగా బోర్లు వేయించడం జరిగిందన్నారు. మహిళా సమైక్య భవనం, అంగన్వాడీ భవనం, పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్వేత, మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు, విద్యుత్ ఏఈ సాయి కుమార్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, కారోబార్ ఎల్లం, అంగన్వాడీ టీచర్లు, మహిళా సమైక్య అధ్యక్షురాలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వివిధ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను మనం చూడడం జరిగింది, వినడం జరిగింది. అట్లనే గౌరవ సీఎం గారి సందేశం కూడా వినడం జరిగింది. అయితే ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రతి డిపార్ట్మెంట్, ప్రజలతో ముడిపడి ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి స్కీమ్ను మళ్ళొకసారి పునఃసమీక్షించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ విషయానికి వస్తే కొత్తగా నిధులు విడుదల చేయడం జరిగింది. మొన్నటి వరకు పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పక్షపు రోజుల ప్రణాళిక చేసుకోవడం జరిగింది. త్రాగునీటికి సంబంధించిన ప్రణాళికను కూడా మేము పూర్తి చేసుకున్నాం. రాబోయేది సమ్మర్ కాబట్టి, ఎండాకాలం కాబట్టి ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా ఉండడానికి మేము ప్రణాళిక రచించుకున్నాము. గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దాన్ని అమలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త సరిగ్గా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని మనకి ఏప్రిల్ 15 నుంచి చెత్త నిర్వహణ మీద, ఎరువు తయారీ మీద పక్షం రోజుల పండగ ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ గ్రామ సభలో నుండి నేను కోరుతున్నది ఏంటంటే ప్రతి గృహిణికి, ప్రతి ఇంటి యజమానులకు, అందరికీ గ్రామ ప్రజలకు కోరేది ఏంటంటే ఇక నుంచి చెత్తను సరిగ్గా నిర్వహించుకున్నాం. మహిళా సంఘ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు, అంగన్వాడీస్ ఉన్నారు కాబట్టి మన పరిధిలోని ఒక 2 నుంచి 5 గృహాలను మనం మార్చాల్సిన అవసరం ఉంది. చెత్తను ఇష్టం వచ్చినట్టు పడేయడం కాకుండా తడి చెత్త అంటే ఇది, పొడి చెత్త అంటే ఇది, దీంట్లో వేరు చేసి మీరు కూడా తడి చెత్తకు ఒక టబ్బును లేదంటే ఒక దాన్ని సపరేట్ పెట్టండి. ఓకేనా? ఈ విధంగా మనం తడి పొడి చెత్తను వేరు చేసుకొని నిర్వహించుకోవడం ఈ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. దీనికి అందరూ మహిళలు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా గ్రామాన్ని పారిశుద్ధ్యంగా ఉంచేటట్టు మా గ్రామ పంచాయతీ శ్రమిస్తుందని గ్రామసభ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. ఎలాంటి నీటి సమస్య ఉన్నా సర్పంచ్ గారి దృష్టికి, సెక్రటరీ గారి దృష్టికి మీరు తీసుకురావాల్సిన
అవసరం ఉంది, తీసుకురాగలరు, మా దృష్టికి కూడా తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాము. మనము ఈ 99 రోజుల ఈ పండగను సక్సెస్ చేసుకోవడంతో పాటు దీనిని కంటిన్యూ చేద్దామని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పైన ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశం ఇచ్చిన 2వ తారీఖు నాడు ఆదేశం ఇచ్చిన గ్రామ సభ ప్రజాపాలన ప్రణాళిక ప్రగతి ప్రణాళికకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, అలాగే విద్యుత్ దీపాలతో గ్రామంలో ఉన్న మురికి కాలువల పైన ముఖ్య ఉద్దేశం. 99 రోజుల ప్రజా పరిపాలనలో ఈరోజు 2వ తారీఖు నాడు ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ప్రణాళిక ఉందో దానిపైన మనం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను, అలాగే మహిళలకు ఉచిత బస్సును ఇచ్చి రేవంత్ రెడ్డి సర్కారు పేద మహిళలకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ముఖ్య ఉద్దేశాన్ని మహిళలందరికీ మన ప్రజాపాలనలో ప్రతి ఒక్కరిని మహిళల శక్తులుగా తీర్చిదిద్దాలని, అలాగే గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్యం కూడా చేయించాలని ఈ ఉద్దేశం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఏప్రిల్ నెలలో 6 నుంచి 11 వరకు ఆరోగ్యం పైన ఊళ్ళో ఉన్న అంటువ్యాధులు కానీ ఇవన్నీ రాకుండా చిన్న చిన్న కార్యక్రమాలు చేపడుతూ, అలాగే వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజాపాలనలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన తెస్తూ ముందుకు సాగియాలని, అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన 6 గ్యారంటీల్లో అమలున్న మొట్టమొదటి గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే పాత సర్కారు ఉందో డబుల్ బెడ్రూమ్లో కొంత జాప్యం జరిగింది. దానివల్ల ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఈరోజు ప్రతి మహిళ సంతోషం. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న మహిళలు ఇద్దరు మాట్లాడుతూ వారి సంతోషాన్ని వ్యక్తం చేసి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా జరిగింది. అలాగే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, అలాగే ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, ఇలాంటి కొత్త కార్యక్రమాలు కూడా ప్రజాపాలనలో తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు రేషన్ బియ్యంలో కూడా సన్న బియ్యాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో మందిని సంతోషపరిచింది. ఒకప్పుడు రేషన్ బియ్యం వెళ్ళాలంటే కూడా ఇంట్లో పనిచేసే పనులు కూడా రేషన్ బియ్యం వెళ్ళమంటే నేను వెళ్ళను, నాకు కొంచెం పని ఉందని ఈ రోజు వెళ్తా ఆ రోజు వెళ్తా అనేది ఉండేది. ఈ రోజు రేషన్ బియ్యాన్ని బీటెక్ చదివిన విద్యార్థి కూడా లైన్లో ఉండి రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో సహకారం చేసింది. కాబట్టి సన్న బియ్యంలో కూడా ఇందిరమ్మ రేషన్ బియ్యం సన్న బియ్యంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న మహిళలకు సంబంధించి బిల్డింగ్స్ కొత్తగా నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి వివో బిల్డింగ్ ఇచ్చి మహిళలు ఎంతో ఉత్తేజపరుస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ముందంజలో ఉంది. అలాగే గ్రామానికి సంబంధించిన కొన్ని ప్రహారీ గోడలు కానీ మహిళలకు సంబంధించిన లోన్లో ఈరోజు మన కౌడిపల్లి గ్రామంలో ఓన్లీ కౌడిపల్లి మండలికి సంబంధించిన 52 మన మహిళా ఏవైతే గ్రూపులు ఉన్నాయో వాటికి కూడా టార్గెట్ ఇచ్చి 45 గ్రూపులకి ఉంటే 52 గ్రూపులు ఏర్పరిచి 4 కోట్ల చిల్లర రుణాన్ని కూడా మహిళలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి ఎన్నో సంబంధించిన పారిశుద్ధ్య పైన కానీ ఇక నీటి సరఫరా పైన కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి అదున్నా గ్రామ పంచాయతీకి వచ్చి సర్పంచ్ అనే నాకు కానీ కార్యదర్శికి కానీ ఇక నుంచి కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఒక నోటీస్ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఆ నోటీస్ బాక్స్ లో వారికి సంబంధించిన సమస్యలన్నీ ఒక పేపర్ పై రాసి ఆ నోటీస్ బాక్స్ లో వేసిన దానికి వెంటనే స్పందించి ఆ నోటీస్ బాక్స్ లో ఉన్న సమస్యల్ని తొందరగా మా దృష్టికి తీసుకొచ్చి తొందరగా ఎలాంటి ప్రాబ్లం క్లియర్ చేస్తామని, అలాగే ప్రజలకు ఇలాంటి ఏ సమస్య ఉన్నా ఈ ప్రజాపాలనలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన డిఎల్పిఓ సార్ గారు చెప్పారు, వారు ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకురమ్మని జరుగుతుంది. ఇంతకుముందు నా నిధులు ఇవన్నీ కూడా కొంత
ప్రజలకి అంత ఏదో చూపడం జరిగినట్టు ఆలోచనలు ఉంటే అలాంటి ఈ రోజు ఏదైనా పని అయిన తర్వాతనే ప్రజలకు సంబంధించిన ఏ నిధులైనా కానీ ముందు ప్రజలకు సంబంధించిన ఏ నిధులైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరు వారి సమస్యలన్నీ కూడా నోటీస్ బాక్స్ లో కానీ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కానీ తీరుస్తామని ఈ గ్రామ సభను ఉద్దేశించి ఇంకేమి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.